6 గంటలు నానబెట్టి పడితే ఇట్లా పొడి పొడి అవుతుంది అన్నట్టు, రవ్వ రవ్వ అవుతుంది. పచ్చి కుడక పౌడర్, పచ్చి కుడక మిక్సీ పట్టిన ఇప్పుడే ఇందులో ఉప్పు వేసి నెయ్యి వేసి కలిపి పెట్టుకున్నా బియ్యం పిండి. ఇలా కుడక పౌడర్ వేసుకోవాలి. ఇది కారపూస మీద ఈ పిండిని ఇలా వేసుకొని ఉట్టుకున్నదాన్ని వెనక నుంచి వెళ్ళి ఇట్లా ఈ చెంచాతోని ఇట్లా ముందరి తోసుకున్నాం అనుకో, ఈ పుట్టు డిజైన్లో ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిందాన్ని ఇట్లా ఇడ్లీ చేసుకునే దాంట్లో పెట్టుకో. ఒక 10 నిమిషాలు వదిలేయాలి మూత పెట్టి. పుట్టు రెడీ అయిపోయింది ఇందాకదే. ఇందులో ఉల్లిగడ్డ ఎల్లి కారం, ఇది సాంబార్. ఎల్లి కారంతో ఇలా మిక్సింగ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తినేయండి.